जोहार डॉक्टर बी आर अंबेडकर, जोहार डॉक्टर बी आर अंबेडकर, जोहार डॉक्टर बी आर अंबेडकर। భారత రాజ్యాంగం కోసం పార్లమెంట్ లో చర్చ జరుగుతున్న సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి బీజేపీ పెద్దలు అమిత్ షా గారి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు వామపక్షాలు అభ్యుదయవాదుల ఆధ్వర్యంలో కొవ్వూరు కేంద్రంగా నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తా ఉన్నాం. భారతదేశంలో ప్రజలందరూ కూడా ఉమ్మడిగా ఆమోదించుకున్నటువంటి భారత రాజ్యాంగం ఈ దేశంలో 75 సంవత్సరాల పరిపాలన కొనసాగింది. అలాంటి రాజ్యాంగాన్ని అనుసరించి కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ, దాంట్లో మంత్రి పదవి పొందినటువంటి కేంద్ర మంత్రి అమిత్ షా ఆ రాజ్యాంగ ఫలాలను అనుభవిస్తూ దాన్ని విమర్శించడం, దాన్ని తక్కువ చేసి మాట్లాడడం, భారత రాజ్యాంగ నిర్మాతని అవమానకరంగా మాట్లాడడం, దీన్ని ఏమాత్రం కూడా సహించకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి వ్యాఖ్యలు అనేక సెక్షన్లు భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం జరుగుతూ ఉన్నాయి. తక్షణం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కేంద్ర హోంశాఖ మంత్రిని తన మంత్రి పదవి నుంచి తొలగించాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు భారతదేశంలో అసమానతలు లేకుండా అన్ని వర్గాలకి, స్త్రీలకి, పురుషులకి సమాన హక్కులు కల్పించింది భారత రాజ్యాంగం. ఓ పక్కన భారత రాజ్యాంగాన్ని రచన చేసిన అంబేద్కరే మరో పక్కన డిసెంబర్ 25వ తారీఖున అసమానతలు కలిగినటువంటి మనుధర్మాన్ని తగలబెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు అలాంటి మనుధర్మ శాస్త్రాన్ని ఈ రోజు ముందుకు తీసుకురావాలని కేంద్ర పెద్దలు చూస్తా ఉన్నారు. ఆనాడు రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న సందర్భంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది భారతదేశానికి పనికిరాదని ఆ రోజు వాళ్ళు వ్యతిరేకించారు. వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. వాళ్ళ లోపల ఉన్నటువంటి గుట్టిని ఈ రోజు పార్లమెంట్ సాక్షిగా బయట పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇది అనుకోకుండా జరిగిన సందర్భం కాదని మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రాజ్యాంగం మీద 75 సంవత్సరాల ఫలితాల మీద సమీక్ష జరుగుతున్న సందర్భంలో దానికి ఏమీ మన ప్రత్యేకత ఇవ్వక్కర్లేదన్నట్టుగా చెప్పడం అనేది చాలా దుర్మార్గకరమైన విషయం. తక్షణం అమిత్ షా వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి, తాను మంత్రి పదవి నుంచి రద్దు చేయాలి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు యాక్షన్ తీసుకోవాలని దళిత ప్రజా సంఘాలు, వామపక్షాలు, అభ్యుదయవాదులు, అంబేద్కర్ వాదుల తరపున భారత పౌరుడిగా ఈ ప్రభుత్వాన్ని, ద్రౌపది ముర్ము గారిని మేము కోరుతా ఉన్నాం. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని.